వీరుడైన వీళ్ళకి జనరేషన్ ఎవరికి ఇప్పుడు చెప్పలేదు. హనుమంతుని గురించి తీసుకుంటే హనుమంతుడు నిత్య బ్రహ్మచారి. మరి ఈ జనరేషన్లో హనుమంతుని భక్తులు హనుమంతుని నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవచ్చా? నిత్య బ్రహ్మచారి అని చెప్పేసి అంటాం, కానీ హనుమంతుడికి వివాహం అయింది. ఆయన భార్య పేరు సువర్చల, సూర్యుడి యొక్క కూతురు. సువర్చల సహిత హనుమత్ కళ్యాణం చేస్తూ ఉంటారు మనం. సువర్చల సహిత హనుమత్ దేవాలయాలు కూడా ఉన్నాయి మనకి. అంటే హనుమంతుడికి వివాహం అయినా కానీ ఆమెని తన లోపల దాచుకొని తను అలా భక్తిగా ఉండిపోయినాడు. అంటే అక్కడ నేర్చుకోవాల్సింది అంటే భార్యని. ఇప్పుడు చాలా చోట్ల హనుమంతుని దేవస్థానాలే చూస్తుంటాం. సువర్చల సమేత హనుమంతుని దేవాలయాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి గురుగారు? మనకి లెక్క వేసుకుంటే హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఉన్నది, మనకి వనస్థలిపురంలోనే ఉంది ఒకటి సువర్చల సహిత హనుమత్ దేవాలయం. అలా కళ్యాణం చేస్తారు మనకు. హనుమత్ జయంతి నాడు హనుమత్ కళ్యాణం చేస్తారు. ఇలా చేసినప్పుడు సువర్చల సహిత హనుమత్ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇలా మనకి స్వామివారిలో అంటే ఇప్పుడు నిత్య బ్రహ్మచారి అన్నారు, మరి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు. మరి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్యని కూడా తనలో కలుపుకొని, తను వేరు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అన్నట్లుగా తనలో నింపుకొని. విష్ణుమూర్తి తత్వం కూడా అదే కదా, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అమ్మవారు ఎక్కడ ఉంది? విష్ణుమూర్తికి గుండెల్లో ఉంది. అంటే భగవంతుడు ఇచ్చే సందేశం ఏందయ్యా అంటే మనకి భార్యాభర్త వేరు కాదు, ఒకరి గుండెల్లో ఒకళ్ళు ఉండి తీరాలి. అంతేకాక హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు అంటే గుండెని చీరిస్తే సీతారాములు కనపడ్డారు. అంటే చూడండి, భగవంతుణ్ణి గుండెల నిండా నింపుకోవాలి అన్నది కూడా హనుమంతుడి దగ్గర నేర్చుకోవచ్చు. మనం వాళ్ళు ఏదో గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం, కోరికలు చెప్పుకుంటాం, అయిపోయింది. అది మనం చేస్తూ ఉంటాం. కానీ హనుమంతుడు మరి సీతమ్మ వారు పట్టాభిషేకం అయిన తర్వాత సీతమ్మ వారు హనుమంతుడికి గుర్తుగా ముత్యాలు దండిస్తే మొత్తం కొరికి కింద పడేశాడు. సీతమ్మ వారికి కోపం వస్తుంది. ఏంటి నేను అంత ప్రేమతోటి ఇస్తే నువ్వు అవన్నీ కొరికేస్తున్నట్టు, ఇందులో ఎక్కడా కూడా మీ ఇద్దరు కనపడట్లేదమ్మా నాకు. అంటే మరి ఎక్కడున్నావు అంటే నా గుండెల్లో ఉన్నారు మీరంటే చూపించగలవా అని అందరూ అడిగితే చీల్చి చూపించాడు. అందుకే మనకి ఇట్లా గుండెలు చీల్స్తూ ఆ రాముడు సీత ఉన్న ఫొటోస్ మనకు హనుమంతుడి బాగా కనపడుతుంటాయి. అంటే చూడండి, హనుమంతుడు రామభక్తుడు కదా. అంటే భగవంతుని భక్తుడు ఏ విధంగా ఉంచుకోవాలి అనువు ఆయనే. మనకి ఇంకా క్లియర్గా చూడాలంటే హనుమంతుడి కొన్ని ఫొటోస్, వెనకట ఫొటోస్, ఇప్పుడు అవి మనకు కనుమరుగైతూ ఉన్నాయి, కానీ వెనకట ఫొటోస్ లెక్క వేసుకుంటే శ్రీరామ అనే పేరుతోటి మొత్తం హనుమంతుడిని తయారు చేశారు. అక్షరాలతోటి హనుమత్ రూపాన్ని